ఎందుకంటే నాన్న సపోర్ట్ అయినా ఇమానియల్ సపోర్ట్ అయినా ఎవరితో ఒకరు సపోర్ట్ ఉంటే గెలుతుంది. కాలేదు ఆమె సొంతంగా ఆడితే కాలేదు ఆమె. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు దాంట్లో, అతను సపోర్ట్ తీసుకొని ఆడుతుందా? సపోర్ట్ పవన్ కళ్యాణ్ ఆమె కూడా అవుతుందిగా గొడవ. ఇప్పుడు ప్రమోషన్స్ అవుతుంది, అందరూ ఎదురు తిరిగారు రామకి. మరి ఆమె దరిద్రమో ఏమో గాని ఆమె అయితే మంచిగానే ఉంది, మంచి ఆడపిల్లలే గాని కొద్దిగా పోయింది. బయట మనుషులు పెట్టుకుని ఓట్లు లేదు మనుషులు పెట్టి ఓట్లు వేపిస్తే మరి కొంతమంది వేస్తారు, 2 రాష్ట్రాల ప్రజలు వేస్తారా? అట్లా అంటాం తప్పు. ఏం కాదు. ఇమానుయల్ ఉన్నాడు కదా, ఇమానుయల్ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా, ఇమానుయల్ ఎందుకు విన్కాడు? ఇమానుయలే అవుతాడు. ఇల్లు నేను చెప్పిన ఫస్ట్ మంచి తనుజ ఫస్ట్. తనుజ దేంట్లో మనం అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు. మనకి ఊరికైనా సరే మా అయ్యా రేపటి రోజు ఇప్పుడు నీకు అభిమానం ఉంది, నీ దగ్గరకు రానిద్దామా ట్రోఫీ వచ్చినాక ఇవే నాకు అభిమానం ఉందని చెప్పు. మన నువ్వు నేను పోదాము, మన ఇద్దరిని ఒక్క నిమిషం కూడా నిలబండి. ఇది అమ్మ నీ కోసం మేము కొట్టుకొని వచ్చినావు అమ్మ అన్నా కూడా. ఒకప్పుడు మీరే తనుజ లాంటి బిడ్డ ఉండాలని మీరే అన్నారు, ఇప్పుడే ఇమానియల్ పొగుడుతున్నారు. ఎట్లా చూడొచ్చు? నేను ఫస్ట్ కాంచి ఇమానియల్నే అన్న. చూసుకోరు నేను ఎక్కడ రివ్యూలు ఇచ్చినా కూడా బిడ్డ ఉండాలని ఇప్పుడు కూడా అంటున్నా. తనుజ బిడ్డ ఉండాల్సిందే కానీ నసా అయింది. సుమన్ శెట్టి కూడా బాగా ఆడుతున్నాడు. సుమన్ శెట్టి గారు కూడా పాపం బాగా నిజాతి కల మనిషి కదా, అలాంటి మనిషి ఉంటే దేశానికి అవసరం కదా. నిజాతి ఎక్కువ. ముగ్గురు ఉండాలంటారు, సుమన్ శెట్టి, ఇమానుయల్ లేకపోతే తనుజ, ముగ్గురు బిడ్డలు ఉండాలి అట్లాంటి వాళ్ళు. పద్ధతికి తనుజ గారు పద్ధతికి బిడ్డ, నసకు బిడ్డ కాదు. నస పెడుతుంది ఇప్పుడు. అప్పుడు బాగా మాట్లాడింది, ఇప్పుడు ఏమో దివ్యల మాదిరి వచ్చిపోయిన కాంచి గొడవ ఎక్కువ. చెప్తా. తనుజ గురించి మాట్లాడాలంటే ఈకు గేమ్ లో సపోర్ట్ లేదు, అసలు ఆడలేదు. సంజన గారు ఇమానియల్ బాండింగ్ మంచిది, అది హెల్తీ బాండింగ్. వాళ్ళిద్దరు తల్లి కొడుకు అసలు ఇంతవరకు ఏం అనుకోలేదు వాళ్ళు. తల్లి కొడుకుల బంధం అంటారు. ఇమానియల్ కూడా మంచిగా ఆడుతున్నాడు, కన్నింగ్ గేమ్ అస్సలు కాదు, సొంతంగానే ఆడుతుండ, సపోర్ట్ కూడా ఏం కాదు. రాము రాతుడు పాపం అన్యాయం అయిపోయింది కదా, తనుజలాగా ఆడలేడంట చెప్తుండే ఆయనే. ఆ చేతిలో రాని మట్టి. ఇమానుయల్ పెద్ద దొంగ, తనుజ బంగారం అంటున్నారు, మీరేమంటారు? అసలు ఇమానియల్ దొంగ కాదు, ఏం కాదు. తనుజ బంగారం బంగారంలే కానీ ఇమానియల్ దొంగ కాదు.